వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ రాజకీయంలో ఇది విషాదకరమైన వార్త, దయనీయమైన వార్త. ఓ యువ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్ శివార్లోని పటాన్చెరు ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆమె కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె సంఘటనా స్థలంలోనే మరణించారు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఆమెను కాపాడలేకపోయారు. ఇది బీఆర్ఎస్లో పెద్ద రాజకీయ విషాదంగా మారింది. గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నేత సాయన్న కూతురి లాస్య నందిత. సాయన్న గత సంవత్సరమే మరణించారు. మొన్న ఆయన వర్ధంతి కూడా జరిగింది. కానీ ఈ టైంలోనే లాస్య నందిత ప్రమాదానికి గురయ్యారు. తెలంగాణకు విషాదాన్ని మిగిల్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది విషాదకరమైన పరిణామం. ఆమె బీఆర్ఎస్ పార్టీలో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యే. గత శాసనసభలో ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచారు. జరిగిన చర్చల్లో ఆమె పాల్గొన్నారు. బీఆర్ఎస్ లాస్య నందిత మరణాన్ని తట్టుకోలేకపోయింది. అనేక మంది కీలకమైన నేతలు లాస్య నందిత ఇంటికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించారు. Having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India. లాస్య నందిత మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసీఆర్ కూడా తీవ్ర సంతాపం ప్రకటించారు. కేసీఆర్ లాస్య నందిత ఇంటికి వెళ్లి బంధువులను పరామర్శించారు. కేసీఆర్ ఒక్కరే కాకుండా బీఆర్ఎస్ నేతలు కవిత, హరీష్ రావు వంటి పెద్ద నేతలంతా లాస్య నందిత ఇంటికి వెళ్లి బంధువులను పరామర్శించారు. వారిని ఓదార్చారు. ఇప్పుడు అనేక మంది కార్యకర్తలు, నాయకులు సికింద్రాబాద్లోని లాస్య నందిత ఇంటికి తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి లాస్య నందితకు నివాళులర్పించారు. లాస్య నందిత బీఆర్ఎస్ పార్టీలో ఒక విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోయారని చెప్పొచ్చు. అయితే లాస్య నందితకు ఇది మొదటి ప్రమాదం కాదు. 60 రోజుల్లోనే 3 గండాలను ఆమె ఎదుర్కొన్నారు. గతంలో ఆమె ఈ 60 రోజుల్లోనే ఆమె ఒక లిఫ్ట్లో ఇరుక్కున్నారు. తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పట్లో చాలా పెద్ద ఎత్తున దీనిపై చర్చలు జరిగాయి. ఆ తర్వాత మొన్న కేసీఆర్ నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభలో కూడా ఆమె పాల్గొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాకుండా ఒక హోంగార్డు మరణించారు. ఈ 2 గండాలను ఆమె తప్పించుకోగలిగిన పటాన్చెరు ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదం మాత్రం ఆమెను కాపాడుకోలేకపోయింది. ఆమె ఈ ప్రమాదంలో ఓడిపోయారు. రాజకీయంగా ఆమె ఒక యువ నేతగా ఉంటూ మంచి భవిష్యత్తున్న నేతగా కొనసాగుతున్న టైంలో ఆమె రోడ్డు ప్రమాదంలో గురై మరణించడం తెలంగాణ రాజకీయాల్లో నిజంగా విషాదకరమైన అంశమే. అయితే లాస్య నందిత మరణంపై, రోడ్డు ప్రమాదంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. లాస్య నందిత ఎలా మరణించారు? ఆమె కారు నిజంగా అంత వేగంగా వెళ్ళిందా? 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్న టైంలో ప్రమాదం జరిగిందంటూ మీటర్ రీడింగ్ చెప్తోంది. కానీ కారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి ముందే ఆమె హెడ్లైట్స్ పగిలిపోయి పడి ఉన్న విషయాన్ని కూడా గుర్తించారు. అసలు దీని వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా? లాస్య నందిత నిజంగా ప్రమాదానికి గురైందా అంటూ రకరకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.